42% రిజర్వేషన్ కోసం ఐక్యవేదిక ద్వారా జేసీ ద్వారా పిలుపునివ్వడం జరిగింది. మరి ఈరోజు హన్మాపూర్ గేటు వద్ద అన్ని కుల సంఘాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మరి వెలమలు, మరి బల్జా, కాపు, మున్నూరు కాపు అటువంటి అన్ని వర్గాల నుంచి మరి బీసీలకు మద్దతు రావడం జరిగింది. మరి ఈరోజు మనము అన్ని రాజకీయ పార్టీలు ఇట్లా మద్దతు ఇస్తున్నాయి. కానీ మరి దోషి ఎవరు వ్యతిరేకిస్తున్నారు అనేది ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా జ్యుడిషియల్లో మనకు నమ్మకం ఉన్నది కాబట్టి మరి పాత విధానాల మీదనే జడ్జిమెంట్లు ఇస్తున్నారు కాబట్టి దాన్ని కులగణన చేసి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణలో రోడ్ మోడల్గా మరి కులగణన మరి కమిషన్లు వేసి ఈరోజు చట్టబద్ధంగా చేయడం జరిగింది. అయినా హైకోర్టులో మరి బీసీ బిల్లు కొట్టివేయడం వల్ల మరి ఈరోజు బీసీ జేసీ బంధుకు పిలుపునివ్వడం జరిగింది. దానికి మద్దతుగా హన్మాపూర్ గ్రామము, గిర్మాపూర్, జయరాం తాండా, ఇక్కడ ఉన్న ఇందూర్, గుట్లపల్లి ఈ గ్రామాల నుండి ఈ హన్మాపూర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నాకు పాల్గొన్న మిత్రులందరికీ ధన్యవాదాలు కొట్టుకోవడం జరిగింది. లేకపోతే చట్టసభలో ఇట్లా జ్యుడిషియల్లో ఇట్లా మనకు సానుకూలంగా బీసీలకు 42% సానుకూలంగా వచ్చే ఇది ఉండే మరి పాత విధానాల్లో తీసుకొని మన పిటిషన్ కొట్టేయడం జరిగింది. కాబట్టి మరి 42% రిజర్వేషన్ సాధించే వరకు మరి ముక్త కంఠంతో అన్ని కుల సంఘాలు మరి అందరి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈ ధర్నాలో పాల్గొన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.